నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దశాబ్దాల కలగా మారిన ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు సర్కార్ ఎండ్ కార్డు వేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించడానికి అహర్నిశలు శ్రమించారు. సోమవారంను పోలవరంగా మార్చారు. తాజాగా మరోసారి పవర్లోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఇటు అమరావతి అటు పోలవరంను తన కీలక మిషన్లుగా భావిస్తున్నారు. 2026 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్న టీడీపీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే శుభవార్తను మోసుకొచ్చింది. ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణంగా భావిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ నెల 2వ వారంలో ప్రారంభం కానుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే రెడీ చేసేశారు. వాస్తవానికి గురువారం నుంచే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పోలవరం మొత్తం ప్రాజెక్టులోనే అత్యంత కీలకంగా పరిగణిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వినియోగించాల్సిన కాంక్రీట్ మిశ్రమం ఏదన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ కాంక్రీట్ నిర్మాణం కోసం ఇప్పటికే కొన్ని పరీక్షలు జరగగా మరో 2 పరీక్షలు జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు రాగానే అటు కేంద్ర జలసంఘంతో పాటు విదేశీ నిపుణుల బృందం కూడా ఈ ఫలితాలను పరిశీలించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగించాల్సిన కాంక్రీట్ మిక్స్ ఏదన్న విషయాన్ని ఖరారు చేస్తాయి. ఆ వెంటనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలవుతుంది. ఇక గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగించిన కాంక్రీట్ మిశ్రమంతో పాటు దానికంటే మెరుగైన కాంక్రీట్ మిశ్రమాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ ప్రస్తుతం తిరుపతిలోని ఐఐటిలో జరుగుతున్నాయి. మిగిలి ఉన్న ఇంకో 2 పరీక్షల ఫలితాలు ఐఐటి నుంచి రాగానే వాటిని విదేశీ నిపుణులకు పంపేందుకు పోలవరం అధికారులు సిద్ధంగా ఉన్నారు. విదేశీ నిపుణుల ఎంపిక చేసిన కాంక్రీట్ మిక్స్ ను కేంద్ర జలసంఘం ఆమోదిస్తే ఆ వెంటనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇక డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మొదలు కాగానే ఆ పనులు ఫాస్ట్ గా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఒక్కసారి పనులు ప్రారంభమైతే ప్రభుత్వం నిర్దేశించినట్లుగా 2026 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ఈ ఏర్పాట్లన్నీ భారీగా జరిగాయి. అంతేకాకుండా ఒక్కసారి ఈ పనులు మొదలైతే మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆగని రీతిలో అధికారులు సదరు ఏర్పాట్లను పగడ్బందీగా చేస్తున్నారు. ఇక డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్ల విషయానికి వస్తే పనులు ప్రారంభమయ్యే దగ్గర ఇప్పటికే 500 మీటర్లకు పైగా వర్కింగ్ ప్లాట్ఫామ్లను సిద్ధం చేశారు. దీనిపై అవసరమైన మేరకు యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక గైడ్ వాల్ పనులు 400 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇప్పటికే ట్రెంచీ కట్టర్ను ఏర్పాటు చేసిన అధికారులు డీశాండింగ్ ప్లాంట్ ను ప్రాజెక్టు వద్దకు చేర్చేశారు. బెంటినైట్ మిశ్రమం కలిపే మిక్సింగ్ యూనిట్లతో పాటు స్లర్రీ ట్యాంకులు కూడా ప్రాజెక్టు వద్దకు ఇప్పటికే చేరిపోయాయి. పంపులు, బ్యాచింగ్ ప్లాంట్లతో పాటుగా స్థానికంగా కాంక్రీట్ మిక్సింగ్ ను పరీక్షించే ల్యాబ్లను కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక కాంక్రీట్ మిశ్రమం పోశాక ప్రతి వారానికి 15 రోజులకు పరీక్షలు నిర్వహించే ల్యాబ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. తిరుపతి ఐఐటి నుంచి రిపోర్టులు రాగానే ఈ నెల 5 తర్వాత విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం, స్థానిక అధికారుల సమావేశం ముగిసిన మరుక్షణమే డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు కానున్నాయి.